ఇండస్ట్రీలో ఒక నటి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ గ్లోబల్ స్టార్గా ఎదగడం వెనుక ప్రియాంక చోప్రా అపారమైన శ్రమ ఉంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలను ఎదుర్కొంది. తాజాగా ఒక ప్రముఖ హాలీవుడ్ పాడ్కాస్ట్లో మాట్లాడిన ప్రియాంక తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఘోరమైన అనుభవాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది. పరిశ్రమలో కొంతమంది చెప్పినట్లు నడుచుకోలేకపోయాననే ఒకే ఒక్క కారణంతో తన చేతిలోని ప్రాజెక్టులను బలవంతంగా లాక్కున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. ఇతరుల మాదిరిగా కొందరితో కలవలేకపోవడం, వారి భావాలతో ఏకీభవించకపోవడమే తాను కోల్పోయిన అవకాశాలకు కారణమని పేర్కొంది. ముఖ్యంగా 2007లో ఒక భారీ ప్రాజెక్టు కోసం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసినప్పటికీ ఆ సినిమా హీరోకు ప్రియాంక నచ్చకపోవడంతో ఒక్క క్షణంలోనే ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారని వెల్లడించింది. అంతేకాకుండా ఆ స్టార్ హీరో నేరుగా ఆమె ముందే ఈ సినిమాలో వేరే హీరోయిన్ నటిస్తుంది, మనం మరో సినిమాలో కలుద్దామని చెప్పిన దారుణమైన సంఘటనను ప్రియాంక గుర్తు చేసుకుంది. ఒక స్టార్ హీరో ఈగో, కొంతమంది స్వార్థం వల్ల తనకు దక్కాల్సిన అవకాశాలు చేజారినా ప్రియాంక ధైర్యం సడల్లేదు. ఇటువంటి కుట్రలు, అవమానాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా కేవలం తన నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎలాంటి సపోర్ట్ లేకపోయినా తన స్వయం కృషితోనే ఇండస్ట్రీలో నిలదొక్కున్నానని, ఆ కష్టమే ఈరోజు తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని ప్రియాంక స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని రాజకీయాలను, ఒక నటి పడే వేదనను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. అన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ స్థాయిలో తన జెండా పాతడమే కాకుండా ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఎంతో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ప్రియాంక మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ఎన్నో అవమానాలను తట్టుకుని గ్లోబల్ బ్యూటీగా ఎదిగిన ప్రియాంక ఈ సినిమాతో ఎలాంటి సంచలన విజయాన్ని అందుకోనుందో వేచి చూడాల్సిందే.